సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు దేశ భద్రత విషయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. తక్షణమే కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జెండాలు పట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యలు ఆ సభలో ముఖ్యంగా భారత ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సమయంలో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాహసోపేతంగా మన సైనిక దళాలు చూపించిన చొరవ, పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులను మట్టుపెట్టించినటువంటి పరిస్థితులు, పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో కార్యక్రమాలు జరిగాయో ఇలా దేశం కాదు యావత్ ప్రపంచం కూడా మన సైనికుల్ని, మన సైనిక శక్తిని, మన యొక్క సాంకేతిక నిపుణుల్ని, శాస్త్రజ్ఞుల్ని కొనియాడుతున్నటువంటి సందర్భం. ఇందులో కూడా మరి కోడిగుడ్డు మీద ఈకలు లెక్కేసినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు కానీ, వారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు ఇతరులు చేసే మరి అనేక రకాలుగా కేవలం ఈర్ష్యతో నరేంద్ర మోడీ గారి పైన ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అవి సందర్భంగా లేవు. అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత ప్రజలు సహించరు. ఈ సమయంలో అందరం ఒకటై ఒకే వాయిస్గా వినిపించాల్సిన సమయం. రకరకాల రాజకీయ వ్యాఖ్యలు చేయటాన్ని కేవలం వాళ్ళ రాజకీయ దిగజారుతనాన్ని తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనేక రకాలుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఏదో బలంగా మోడీ గారినో కేంద్ర ప్రభుత్వాన్నో ఏదో వ్యాఖ్యలు చేసి తిడితే ఆయన ఏదో మెప్పు పొందొచ్చు కాంగ్రెస్ అధిష్టానం అనే ఉద్దేశం కనపడుతుంది. దాంట్లో ఇది మంచి పద్ధతి కాదు. దేశ సంస్కృతి సమైక్యతకి అందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు చేయాల్సినటువంటి పరిస్థితి, జాతీయ జెండా కింద రావాల్సిన పరిస్థితి.